మ్యామ్ ఇప్పుడు ఈ ఏజ్‌లో పిల్లలు చాలామంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాకి సంబంధించిన చాలా సమస్యలు కూడా ఫేస్ చేస్తారు. అవి ఇంట్లో షేర్ చేసుకోలేరు. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఫోటోస్ మార్ఫింగ్ చేసినప్పుడు ఇలా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? వాటికి ఏమన్నా బౌండరీస్ ఉంటే మీకు కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్‌గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా అదో సమస్యలాగానే తయారైంది. అవును. సైబర్ బుల్లీయింగ్ చాలా ఎక్కువ ఉంది. సైబర్ బుల్లీయింగే కాదండి. నేను ఈ మధ్య రీసెంట్‌గా నేను ఒక వీడియో కూడా చూశాను. నార్త్ అమెరికాలో పిల్లలు, పెద్దవాళ్ళు కుక్కల్లాగా, పిల్లుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అదేంటి? అంటే దే ఐడెంటిఫై దెమ్‌సెల్వ్స్ విత్ దట్ జెండర్. నాకు చిన్నగా ఉన్నప్పుడు మీకు ఎన్ని జెండర్స్ తెలుసు చెప్పండి? అంటే నాకు మేల్, ఫీమేలే తెలుసు. మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అంతే. అదర్ ఆ! కదా? ఆ! నాకు 3 తెలుసు. కానీ దేర్ ఆర్ మోర్ దెన్ 28-30 జెండర్స్. అంటే ఇప్పుడు ఒక చైల్డ్ నాకు మేబీ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ క్యాట్ అంటే అక్కడున్న తల్లులు అన్ఫార్చునేట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫనీ అబౌట్ ఇట్. వాళ్ళు అలా పెంచుతున్నారు వాళ్ళని. పిల్లల్ని. ఎస్, పిల్లలకి పిల్లి ఫుడ్ కూడా పెడుతున్నారు. ఏంటిది? బౌండరీస్ అన్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఫ్రీ విల్, ఫ్రీడమ్ అనే దానికి, రెస్పాన్సిబుల్ లివింగ్కి చాలా చాలా మీనింగ్ఫుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అది అర్థం కావట్లేదు. ఎంతవరకు ఇవ్వాలి వీళ్ళకి లీనియన్స్, ఎంతవరకు మన లైఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎక్కడైనా సరే, వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ఆర్ పర్సనల్గా, ఎంతవరకు మన లైఫ్ పర్సనల్గా ఉండాలి, పబ్లిక్గా ఉండాలి, ఆ బౌండరీస్ అనేది ఎవరికీ లేవు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్పినది ఏదైతే ఉందో, పిల్లల్ని కుక్కలు, పిల్లులు, ఇంకేమన్నా అంటే టెలిఫోను, బుక్ కూడా చేసేలాగా ఉన్నారు. అంటే హ్యూమన్నెస్ అనేది కూడా పోతుంది. ఎక్స్ట్రీమ్ అంటే ఫ్రీ విల్కి బౌండరీస్ ఏంటి? అదే కదా. ఫ్రీ విల్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు వాడాలో అందుకే వాడాలి. అందరూ టాక్సిక్ కాదు. దేర్ ఈజ్ సంథింగ్. అది మీరు ప్రతిదీ నెగిటివ్గా చూడడం మొదలెడితే ప్రతిదీ నెగిటివే. ఇప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు? ఒక్కసారి ఆలోచన వచ్చింది నెగిటివ్ అంటే అది అలా వెళ్తూనే ఉంటుంది. ఆ ఆలోచన స్టాప్ అవ్వదు. ఆ ఆలోచన స్టాప్ చేసేది ఎవరు చెప్పండి? మీకు నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి. ఎవరు ఆపాలి? మనమే ఆపుకోవాలి. ఓన్లీ థింకింగ్. అందుకనే వాట్ యూ థింక్ యూ బికమ్ అంటారు కదా, దట్స్ ఇట్. వాళ్ళు కుక్క అనుకుంటే కుక్కలాగానే మీరు యూ విల్ నాట్ బిలీవ్. ఎప్పుడన్నా కుదిరితే రూపా మీకు నేను అది షేర్ చేస్తాను, చూడండి ఆ వీడియో. దే ఆర్ బిహేవింగ్. వాళ్ళకు ఒక తాడు పట్టి కట్టి వాళ్ళు ఇలా కింద అంతా అక్కడ ఇక్కడ వాసన చూస్తూ పాకుతున్నారు 4 legs తోటి. అంటే చేతులు 2 ఇలాగా యానిమల్ లాగా పెట్టి. ఇమాజిన్ చేయండి ఎక్కడికి వెళ్తుంది ఈ సొసైటీ అని. ఎక్కడో కాదు, డెవిల్ ఈజ్ హియర్ అండ్ హెవెన్ ఆర్ హెల్ ఈజ్ హియర్. అందుకనే జాన్ మిల్టన్ అంటాడు, మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ మేక్స్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్. మీరేంటి అన్నది మీకు తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలా తెలియాలి అంటే ఫ్యామిలీ బాండింగ్ ఉండాలి. నేను ఒకసారి సెషన్లో ఉన్నప్పుడు ఒక రెసిడెన్షియల్ టీచర్ అడిగారు, 4th క్లాస్ పిల్లల్ని గురుకులాస్కి పంపిస్తున్నారండి, అంత చిన్న 5th క్లాస్ అనుకుంటా, 5th క్లాస్ పిల్లల్ని, అంత చిన్న పిల్లల్ని పేరెంట్స్కి నుంచి అంత దూరంగా ఉంచడం మంచిదా కాదా అని. దీనికి ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయో ఆలోచించండి. ఆ పేరెంట్స్ పంపిస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నారు. అట్లీస్ట్ ఇక్కడ ఉంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్లో వచ్చేది అలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా, వెల్ఫేర్ కోసం కదా పెట్టింది. సో వాళ్ళకి ఫుడ్, మంచి షెల్టర్, స్లీప్ అన్నీ ఉన్నాయి, ప్లస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వై నాట్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. పేరెంటల్ కన్సర్న్ లేదే, పేరెంట్స్ తోటి అసలు అటాచ్మెంటే ఉండదు. వీళ్ళు పెద్దగా చదువుకుని ఉద్యోగస్తులయ్యి బాగా మంచిగా సంపాదించినా ఏం చేస్తారు రిలేషన్షిప్స్ లేకపోతే? అవును. సో ఇదొక పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ని ఎంత ఫిల్ చేసినా సరే ఇట్స్ అ బిగ్ గ్యాప్. మనం ఈక్వాలిటీ అంటారు కదా, దీంట్లో ఇట్స్ అ బిగ్ నెవర్ ఎండింగ్ క్వశ్చన్ అండ్ డిబేట్. అవును, ఈక్విటీ ఇవ్వాలా, ఈక్వాలిటీ ఇవ్వాలా అని. సోషల్ మీడియా టాపిక్ వచ్చేస్తే మ్యామ్, ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? ఇప్పుడు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు భయపడిపోతారు, కంగారు పడిపోతారు, ఏవేవో ఆలోచన చేస్తారు, పేరెంట్స్కి చెప్దామన్నా అలా అవకాశం ఉండదు, భయపడతారు. ఏం చేయాలి ఆ పరిస్థితిని? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీన్ని చాలానే డిస్కషన్ అయ్యింది. సో జస్ట్ లైక్ దాట్ ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ లాగా కాకుండా రెస్పాన్సిబుల్ బీయింగ్ లాగా అందులో ఉంటే సోషల్ మీడియాలో ఇట్స్ అడ్వాంటేజ్. లేకపోతే ఇట్స్ అ బిగ్ పెయిన్ పాయింట్. మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మీకు
ఉపయోగపడదు. ఇప్పుడు ఎనీ టెక్నాలజీ దాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోగలిగితేనే తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రాబ్లమ్స్ అయ్యి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు నాకు కూడా తెలుసు. సో అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే అవగాహన, అవేర్నెస్ బిల్డింగ్ అన్ని స్కూల్స్లోనూ ప్రతి పేరెంట్ పిల్లలకి నేర్పించాల్సింది. అది చాలా ఇంపార్టెంట్గా ఒక ఏజ్ దాకా మీరు అసలు సోషల్ మీడియాకి వాళ్ళని ఎక్స్పోజ్ చేయకూడదు. యాక్చువల్గా ఫేస్బుక్కి మీకు అకౌంట్ కావాలంటే 18 years ఉండాలి ఖచ్చితంగా. కానీ చిన్నపిల్లలకు కూడా ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పెట్టేస్తున్నారేమో సెట్టింగ్స్లో. పెట్టుండొచ్చు, నేను కాదనట్లేదు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఆర్ దే అబ్జర్వింగ్? గ్యాడ్జెట్ ఇస్తున్నారు కానీ అబ్జర్వ్ చేస్తున్నారా? ఎంతమంది పేరెంట్స్ నువ్వు ఫేస్బుక్ పెట్టుకో, ఇన్స్టాగ్రామ్ పెట్టుకో, కానీ నా అకౌంట్ త్రూ వాడు, నో ప్రాబ్లం. నాకు ఇప్పుడు ఈ టెక్నాలజీ లేకపోతే ఎలాగా, నేను నా ఫ్రెండ్స్తో ఎట్లా హ్యాంగ్ అవుట్ అవుతా అని అన్నారు అనుకోండి, ఓకే నువ్వు హ్యాంగ్ అవుట్ అవ్వు, కానీ నీ టెక్నాలజీ నాకు తెలియాలి. ఫైర్ వాల్స్ పెట్టండి దాంట్లో. టెక్నాలజీ మీరు కూడా నేర్చుకోవాలి. ఏం ఫైర్ వాల్ పెట్టుకుని ఎంతవరకు వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వచ్చో అంతవరకు ఎక్స్పోజ్ చేయాలి. మీరు మీ కంట్రోల్, సోషల్ మీడియా ఆఫ్ యువర్ చైల్డ్స్ అకౌంట్ షుడ్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్ యాజ్ అ పేరెంట్. మీరు వెనక నుంచి చూస్తూ ఉండాలి ప్రతిదీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అకౌంట్లో అనేది కూడా తెలుస్తుంది. దానికి పేరెంట్స్కి అవగాహన ఇవ్వడానికి బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనం కూడా సెల్ఫ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్లో మీరు వేరే సైట్స్ని యాక్సెస్ చేయలేరు, ఎలా? ఫైర్ వాల్స్ పెడుతున్నారు. వై కాంట్ యూ డూ ఇట్ ఎట్ హోమ్? మీరు కూడా ఫైర్ వాల్స్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు కానీ మీ పిల్లలు సేఫ్గా ఉంటారు. మీ అకౌంట్ త్రూ చేశారంటే, మా అబ్బాయికి వాడికి 18 years వచ్చేదాకా ఫేస్బుక్ లేదు, నా అకౌంట్ త్రూయే వాడాడు. ఓకే. గేమింగ్స్ కూడా నేను ఐ హ్యావ్ గాట్ ఎన్నో మెయిల్స్ వస్తాయి ఆ గేమ్స్ దగ్గర నుంచి, కానీ ఐ హ్యావ్ టు బేర్ ఇట్. నా ఇన్బాక్స్ అంతా ఫుల్ ఓవర్ఫ్లో అయ్యేది. బట్ ఐ యూస్ దట్స్ మినిమం పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ హ్యావ్. అయితే అయ్యింది, కానీ అట్లీస్ట్ ఐ నో వాట్ ఈస్ డూయింగ్. అబ్బా నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందిరా, నువ్వు ఇది చేయకు, నాది అకౌంట్ యూస్ చేయకు అని నేను అన్నాను అనుకోండి, నాకు యాక్సెస్ ఎక్కడ ఉంటుంది? అవును, వాళ్ళ అకౌంట్ నుంచి. అసలు ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో తెలుస్తున్నది. ఎంతోమంది అడాలసెంట్ ఏజ్ గర్ల్స్ దే ఆర్ స్ట్రిప్పింగ్ దెమ్సెల్స్ ఫర్ దేర్ బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అసలు మీరు సైబర్ సెక్యూరిటీ ఆలోచిస్తే నథింగ్ ఈజ్ ప్రైవేట్, ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్. అలాంటప్పుడు యు ఆర్ స్ట్రిప్పింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ వ్యూవర్స్. ఎంత ఇన్సెన్సిటివ్ అది. అండ్ దట్ గర్ల్ డజంట్ నో అబౌట్ ఇట్. నా బాయ్ ఫ్రెండే అని అనుకుంటోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఎక్స్పోజ్ అయింది, ఇప్పుడే కాదు. కొన్ని స్కూల్స్లో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఫ్యూ నేమ్స్, బట్ దెన్ కొన్ని స్కూల్స్లో అది హ్యాబిట్ అయింది. ఇఫ్ యూ వాంట్ ఫ్రెండ్స్ యూ నీడ్ టు స్ట్రిప్. అలా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అదొక మ్యాండేట్. బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే నీకు యు ఆర్ నాట్ సోషల్, యు ఆర్ నాట్ జెన్జీ, ఏడిపిస్తారు, బుల్లింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. అలా ఉండాలంటే స్ట్రిప్పింగ్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎంతవరకు వెళ్ళిందంటే బాయ్స్కి వెదర్ దే వాంట్ టు ఈవెన్ సీ దట్ ఆర్ నాట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. డిడ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ డూ దిస్ ఆర్ నాట్ ఫర్ యూ? అసలు చేసిందా లేదా అంటే ఏంటి? వాట్ ఆర్ ద పారామీటర్స్ యూఆర్ సెట్టింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? ఏంటి ఆ 10, 12 years, 15 years, 18 years లోపలే నువ్వు లైఫ్ మేట్ని సెలెక్ట్ చేసుకుంటావా? అంటే అంత తక్కువ ఆప్షన్స్ ఉన్నాయా నీకు? లైఫ్ మేట్ దాకా ఆలోచించట్లేదు నాన్న. గర్ల్ ఫ్రెండ్ కొన్ని రోజులు ఉంటుంది, లేదా వన్ డే మీరు ఇందాక చెప్పినట్లుగా అదేదో నానో షిప్ అలాంటివి, దానికోసమనే ఇదంతా జరుగుతుంది. అయితే మ్యామ్ నాకు ఒక క్వశ్చన్. చాలామంది మీరు అన్నట్లుగానే 15 years, 13, 14 years బాయ్స్ ఆడపిల్లల మీద రేప్ అటెంప్ట్ చేసిన న్యూస్లు చాలా చూసాం. అప్పుడు అందరూ అలాంటివి జరిగినప్పుడు బయటకు వచ్చి మగపిల్లల్ని పెంచుకునేటప్పుడు ఇవి నేర్పించుకుంటూ పెంచుకోవాలి అని అంటారు. నిజంగా మగపిల్లలకి, ఆడపిల్లలు మగపిల్లల్లో మగపిల్లల్ని మాత్రం పెంచేటప్పుడు పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెప్పాల్సిన మాటలు, కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా అండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు బాయ్స్ పెరుగుతున్నారు, గర్ల్స్ పెరుగుతున్నారు, ఇద్దరు వాళ్ళ బయోలాజికల్ స్టేటస్లో పెరుగుతున్నారు. గర్ల్స్కి బాయ్స్ గురించి చెప్పాలి, బాయ్స్కి గర్ల్స్ గురించి చెప్పాలి. అఫ్కోర్స్ చెప్పినప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది వీళ్ళకి, దే మైట్ ఎక్స్పెరిమెంట్ అనే భయం ఉంటుంది, డెఫినెట్, నేను ఉండదని చెప్పను. కానీ మీరు అబ్జర్వేషన్లో ఆ క్యూరియాసిటీ బౌండరీస్ దాటకుండా చూసుకోవాలి, కానీ చెప్పకుండా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏముండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ గర్ల్ తోటి, అంటే బికాస్ గర్ల్స్ మదర్ అండ్ గర్ల్స్ ఆర్ ఫీమేల్ సెక్స్, సో దే కెన్ మేనేజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అదర్. ఇన్ ద సేమ్ వే ఫాదర్స్ విత్ బాయ్స్, దే ఆర్ విత్ ద సేమ్ సెక్స్ బికాస్ దే కెన్ మేనేజ్ టు ఎక్స్ప్లెయిన్. అందుకనే అంటారు 12 years తర్వాత పేరెంట్ ఈజ్ ఎ ఫ్రెండ్ అని. ఇన్ఫ్యాక్ట్ నేను మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు నేను వాడితో అన్నాను,
నాకు బాయ్స్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, దేర్ మైట్ బి, ఐ డోంట్ నో హౌ దే ఫీల్ అండ్ ఆల్, కానీ నీకేమన్నా డౌట్ వస్తే బోత్ ఆఫ్ అస్ విల్ సిట్ టుగెదర్ అండ్ బ్రౌజ్. ఓకే, ఇద్దరం కలిసి వెతుకుదాం. నాకు తెలియకపోతే, ఒకవేళ నేను చెప్పలేకపోతే, నీ క్యూరియాసిటీని నేను సాటిస్ఫై చేయలేకపోతే. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ పేరెంట్స్ ఇవ్వాలి పిల్లలకి. ఇర్రెస్పెక్టివ్, సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ప్రాబ్లం వస్తుంది. మొహమాటం మంచిది కాదు ఆ సిచ్యువేషన్లో. బికాస్ వాళ్ళకి ఆన్సర్ దొరకకపోతే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళనో, ఒక 1-2 years ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళనో అడుగుతారు. అడిగినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదా అన్నది $100 క్వశ్చన్. అది యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ దేర్ వుడ్ బి అ కరెక్ట్ క్వశ్చన్. సో సెక్షువల్ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ ఇగ్నోర్డ్. చాలా చాలా ఇగ్నోర్ చేసి ఉంది అది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నీకు పాన్ పాపప్స్ వస్తే వై షుడ్ యూ డిలీట్ ఇట్, వై షుడెంట్ యూ ఫాలో ఇట్. నీకు డిఫరెంట్ జానర్స్ వస్తాయి, అందులో ఇది ఒక జానర్ డెఫినెట్లీ, కానీ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దాట్, యూ హ్యావ్ టు ఇగ్నోర్ దట్. యా, ఇప్పుడు అడల్ట్ మన ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువైపోయాయి. మామూలు మూవీస్లో కూడా జరుగుతున్నాయి, చాలా ఎక్స్పోజింగ్ ఉంది, మీడియాలో కూడా కనపడుతుంది. అందరూ సోషల్ మీడియా కోసం, ఆ ఇన్ఫ్లుయెన్షియల్గా అవ్వడానికి కోసం కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఇఫ్ ఇట్ ఈస్ సో కామన్, దెన్ డెఫినెట్లీ యూ షుడ్ టేక్ మోర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అదే ఉన్నప్పుడు తప్పకుండా అది చాలా డేంజరస్ రా అని ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, వాష్ యువర్ హ్యాండ్స్, అంతే. ఇది కూడా కరోనా ఎక్కడ పడితే అక్కడ అంత డేంజరస్ అన్నప్పుడు పాన్ కూడా అంత డేంజరస్సే. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తప్పలేదు, మొహమాటం అవసరం లేదు. చెప్పే విధంగా చెప్పడానికి మనకి అఫ్ కోర్స్ మనం అంతా రిసోర్స్ఫుల్ కాదు, గూగుల్ ఉంది కదా, వెతకండి ఇన్ఫర్మేషన్. ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా చాలా ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఉన్నాయి. యూస్ దాట్. ఒకవేళ అవన్నీ కుదరలేదు, కాల్ ఏ సైకాలజిస్ట్ లైక్ మీ ఆర్ somebody who are trained to explain these things, right? ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, పాష్ వర్క్షాప్స్ అవుతాయి కార్పొరేట్స్లో. ఎందుకు అది చేస్తున్నారు? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా. మరి ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్కి స్పెషల్ ఎడ్యుకేటర్స్ని తీసుకోవట్లేదు? వై షుడ్ ఏ సైన్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్ దట్? షీ మైట్ ఫీల్ ఎంబారెస్డ్. సో అది తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమ్ గేమ్, లెట్స్ సీ ఆల్టర్నేటివ్స్. సరే మీకు కుదరలేదు, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? యాజ్ ఎ పేరెంట్ మీరు చెప్పలేకపోయారు, నో ప్రాబ్లం. యానిమేటెడ్వి కూడా ఉన్నాయి సెక్స్ ఎడ్యుకేషన్ మీద. యానిమేషన్, ఒక స్టోరీ లాగా, ఒక యానిమేటెడ్ వీడియో లాగా చాలా ఉన్నాయి సోర్సెస్. సో అది ట్యాప్ చేయండి, చేసి అది చూపించి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, చూపించి వదిలేకూడదు. ఎందుకంటే క్యూరియాసిటీ ఇస్ దేర్, అది వదలదు మన్ని. సో వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళలో జరుగుతున్న ప్రతి ఆస్పెక్ట్ని మనం క్యూరియాసిటీతో కాకుండా వాళ్ళని బ్లేమ్ చేయాలి, లేకపోతే క్రిటిసైజ్ చేయాలి అని కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్ మీరు చూడాలి. అది మీరు ఫ్రెండ్ అయితే మీ చైల్డ్కి ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. అండ్ బికాజ్ యు ఆర్ అన్ అడల్ట్ ఫ్రెండ్, గైడ్ దెమ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండడము ఉండకపోవడము అనేది పర్సనల్ చాయిస్ అండి. వీ కాంట్ రెస్ట్రిక్ట్. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కూడా వాట్సాప్లోనే నోట్స్లు షేర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు గ్యాడ్జెట్టే వాడద్దు, అసలు అది ముట్టుకోవద్దు అనడం కష్టం. వాడచ్చు, కానీ వాటి బౌండరీస్ మనం చెప్పగలగాలి. వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో కూడా మనం కొంచెం పోలీసింగ్ చేయాలి, తప్పదు. వాళ్ళకి పోలీసింగ్ అని అనిపించకుండా చేయాలి, సో దట్ ఇట్ ఈస్ వాళ్ళు వల్నరబుల్ ఏజ్. వాళ్ళని అలా వదిలేయలేము. వాళ్ళు పెనం మీద చేయబెడుతున్నారు, ఆ పెనం వేడిగా ఉంది, మీకు తెలుసు అది. అలాంటప్పుడు మీరు ఆ చేయి లాగాలి, కానీ సరే పెట్టు నీకు తెలుస్తుందిలే అని వదిలేకూడదు. అవును, కరెక్ట్. వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో పిల్లల బిహేవియర్ ఎలా ఉండాలి, సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్గా వాళ్ళకి అవేర్నెస్ ఏమి ఇవ్వాలి అన్నది చాలా రిసోర్సెస్ ఉన్నాయి. లేకపోతే ఒక సెషన్ మీరు అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది. అసలు ఈ మార్ఫింగ్, పిక్చర్స్ అన్నీ చేంజ్ చేసేయడము, న్యూడ్ పిక్చర్స్ పెట్టడము, అసలు వాళ్ళు నిజంగా చేశారో చేయలేదో తెలియకుండా కూడా అయినవి ఉన్నాయి. దానికి సూసైడ్ ఒక్కటే ఆన్సర్ కాదు. ప్రతి దానికి దేర్ ఈజ్ అ సొల్యూషన్. నథింగ్ ఈజ్ సో డయర్ దట్ యూ షుడ్ కిల్ యువర్ సెల్ఫ్. అది అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఫస్ట్ ఆ యాక్సెప్టెన్స్, నేను ఏది చేసినా మా పేరెంట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్న ఫీలింగ్ పేరెంట్స్ నుంచి చైల్డ్కి వెళ్ళాలి. ఆ సేఫ్ నెట్స్, దే ఆర్ మై సేఫ్ నెట్స్. నెట్ అని ఎందుకంటున్నా అంటే, ఈవెన్ ఇఫ్ ఐ జంప్ ఫ్రమ్ సచ్ అండ్ సచ్ హైట్, దిస్ నెట్ విల్ హెల్ప్ మీ. రైట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ a safe
ఎన్వైర్న్మెంట్. సో ఎనీ టైమ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. ఆ ఫీలింగ్ మనం కనుక పిల్లలకి ఇవ్వగలిగితే ఐ థింక్ పేరెంటింగ్ ఈజ్ 100% దేర్. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.